సీతాసుందరి, యవ్వనం కొండల మీది సెలయేరు లాంటిది. వెళ్ళిపోయే నీరు వెనక్కి రాదు. లేనిపోని చింతలతో మధుర క్షణాలను వృధా కాని చెంతనున్న సుఖాలను చెందనాడదు. హలో, చెప్పరా. లేదురా, నేను ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసాను. మా ఆవిడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. రేపు కలుద్దాంలే. ఓకే, బాయ్. ఓకే సుజాత, నీ జైలు పాలవ్వడంతో నీ దశ తిరిగినట్టుంది. లంకంత ఇల్లు, అందమైన భర్త, కారు, ఏసీ రూములు. మరి నాకు కంపు కొట్టి ఇరుగ్గది, చిప్పకూడు, దోమలతో నిద్రలేని రాత్రులు. ఇది నా బతుకు. సర్లే, ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు గాని డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. నేను ఇంతవరకు మోసపడ్డ ప్రతి ఆడదాంతో నా కోరిక తీర్చుకున్నాను, ఒక్క నీతో తప్ప. ఇన్నాళ్ళు జైల్లో కూర్చుని ఎప్పుడు నీ గురించి ఆలోచించేవాడిని. ఏదైతేనే ఇన్నాళ్లకు నా కోరిక తీరబోతోంది. ప్లీజ్, నాకు పెళ్ళైంది, నా గురించి మర్చిపో శివా. అదేంటి సుజాత అలా మాట్లాడుతున్నావు? మర్చిపోయే అందమేనేది. ప్లీజ్ శివా, ఇంకాసేపట్లో మా ఆయన వస్తారు. నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన వచ్చినట్టున్నారు. ప్లీజ్, బెడ్రూమ్లోకి వెళ్ళి తాకో. ప్లీజ్, ప్లీజ్ శివా. ఓకే ఓకే. సుజీ, పొద్దు నీకు కవర్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? బెడ్రూమ్ లో పెట్టాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దులేరా, నేను తెచ్చుకుంటాను కానీ నువ్వు వెళ్ళి మంచిలు పట్టరా. కాఫీ పెట్టావా? ఇప్పుడే పెట్టాలా? వద్దులే, నేను ప్రసాద్ ఇంటికి వెళ్ళి కవర్ ఇచ్చేసి 2 నిమిషాలు వచ్చేస్తాను. శివా, తొందరగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ మా ఆయన వచ్చేస్తారు. నన్ను అర్థం చేసుకో శివా. నీకు దండం పెడతాను. వెళ్తాను సుజాత, నన్ను చూసి చాలా రోజులైంది. కాసేపు నీతో మాట్లాడి. సరేరా, నేను వెళ్తాను. ఒరే, ఇంట్లోకి వచ్చి కాఫీ తాగలరా? లేదురా, ఇప్పుడే వచ్చేస్తాను. సుజాతకి చెప్పాను, నేను వెళ్తాను. ఓకే. అవునరా, మీ ఫ్రెండ్ శ్రీను ఆత్మహత్య చేసుకున్నాడట, ఎందుకురా? ఏముందిరా, క్యాంప్ నుండి తిరిగి వచ్చేసరికి వాడి భార్య ఇంకెవరితోటో ఉందట. అది చూసి అవమానం భరించలేక వాడు ఆ పని చేసేట్టు చేతకారు కదా. అదే మనం అయితేనా అక్కడే దాన్ని నరికి పారేసిన వాళ్ళు కదరా. మనకు అలాంటి సమస్య లేనప్పుడు దాని గురించి ఆలోచించడం. హేరా, మీ ఆవిడ ఇంత ప్రేమగా పిలుస్తోంది, ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? లే, కడుపు చేసి పెళ్లి చేసుకున్నా. ఇదిగో సుజీ, నీ మాట మీద నమ్మకంతో ఇప్పుడు నేను ఏమీ చేయకుండా వెళ్ళిపోతున్నాను. రేపు మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వస్తాను. గుట్టుగా నా కోరిక తీర్చి నీ కాపురాన్ని నిలబెట్టుకుంటావో, పతివ్రతలా నన్ను కాదని నీ సంవత్సరం నాశనం చేసుకుంటావో అంతా నీ చేతిలో ఉంది. రాత్రంతా బాగా ఆలోచించుకో.